కొన్ని మాటలు, బైబిల్లో ఉన్నటువంటి మాటలను చదువుకొని ఈరోజు దైవ సందేశం ఏంటంటే ఆశీర్వదించే దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు మన దేవుడు? అంశం ఏంటంటే ఆశీర్వదించే దేవుడు. ఒకసారి చూడండి, ఆ వాక్యం చదువుకుందాం. కీర్తన 115, కీర్తన 115 12వ వచనం నుండి మనందరం చదువుకుందాం. ఈ పూట మనందరం చదువుకుందాం. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ చూడండి. అందరం ఒకేసారి చదువుకుందాం. 115వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, ఆరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారి యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్ అంటే అవునుగాక. ఆశీర్వదించును అనే మాట, ఆశీర్వదించును అనే మాట కాకుండా మన హృదయాలను ఆనందింపజేసే మాట మరొకటి లేదు. మన హృదయాలను ఆనందింపజేసే మాట మరొకటి లేదు. ఏ మాట ఆనందింపజేస్తుంది మనల్ని అంటే, దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక అన్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఆనందం, సంతోషం కలుగుతుంది. ఆశీర్వదించును అనే మాట తప్ప హృదయాన్ని సంతోషపరిచే మరొక మాట లేదు. ఈ మాట చాలా సంతోషకరమైంది. మీరు కూడా ఆమేన్ చెప్పాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎంతో సంతోషమో, ఆశీర్వాదాలంటే ఎంత సంతోషమో. ఎప్పుడు కూడా పాస్టర్లు ఏం చేయాలంటే ఆశీర్వాద వచనమే ఉచ్చరింపవలెను అని బైబిల్ చెప్తుంది. ఏమ్మా, ఇదేనా? దైవజనులందరూ ఏం చేయాలి? విశ్వాసులైనటువంటి వారిని, ఎదుటి వారిని ఆశీర్వదించేటువంటి శుభవచనములతోనే పలకరించాలి. శాపాలేం పెట్టొద్దు. ఆశీర్వాదపు వచనములే మీ నోట నుండి రావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూశాము, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషకరమైన మాట ఆశీర్వాదం. హగ్గయి గ్రంథము 2:19 కూడా మనం చూడొచ్చు. ఇది మొదలుకొని యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక అని రాసి ఉంది. ఇది మొదలుకొని ఇప్పటి నుండి అయినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కొంత టైం పట్టొచ్చు. ఇది మొదలుకొనైనా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఆశీర్వదించబోతున్నాడు. మనం నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయనలో ఎలాంటి పక్షపాతము లేదు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను తెలుసుకున్నాను అన్నాడు ఒక ఆయన. ఆయన ఎవరు? ఏమని తెలుసుకున్నాడు ఆయన? దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను ఈరోజు తెలుసుకున్నాను అన్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పండి, లేకపోతే నేను చెప్పేస్తా. మన ఆది సంఘ కాపరి అయిన పేతురయ్య గారే ఈ మాట అన్నాడు. దేవుడు పక్షపాతిగాడని ఈరోజు నేను నిజంగా తెలుసుకున్నాను. హల్లెలూయా. దేవునిలో పక్షపాతం ఉంటుందా? ఆయన మనలందరినీ ప్రేమిస్తాడు.
మన క్రియల చొప్పున ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి హగ్గయి 2:19 కూడా ఏం చెప్తుందంటే, ఇది మొదలుకొని దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. దీవెన, ఆశీర్వాదం అనేటువంటి మాట మనకి సంతోషము కలిగిస్తుంది. ఒక భక్తునికి ఆశీర్వాదాలు, ఎలాంటి ఆశీర్వాదాలు, ఎటువంటి ఆశీర్వాదాలు ఒక భక్తుని జీవితంలో లేవు. ఆ భక్తుని పేరు చెప్తా, చివరిలో ఆ భక్తుని పేరు నేను మీకు చెప్తాను. కానీ ఆ భక్తుని జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము లేదు. కాబట్టి ఆయన చాలా కృంగిపోయినాడు. ఒక రోజున కారు యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా పోయింది. వినండి, వింటున్నారా? ఒక రోజున కారు యాక్సిడెంట్ వలన కాలు కూడా పోయింది. ఇంకా ఆయన కృంగిపోయాడు. ఎలాంటి ఆశీర్వాదము ఆయన జీవితంలో లేవు. ఎటువంటి ఆశీర్వాదం ఆయన జీవితంలో లేవు. పేదరికం వల్ల, దారిద్ర్యము తాండవలాడిపోతుంది వాళ్ళ ఇంట్లో. నాన్నవారు కూడా ఆయనకు లేకుండా పోయారు. స్నేహితులు దూరమయ్యారు, బంధువులు దూరమయ్యారు, పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినాయి. అనుకూల పరిస్థితులు లేవు. ఏమైపోయినాయి? ఆయన భక్తుని జీవితంలో ప్రతికూలత ఏర్పడింది. అందరూ చేయి విడిచిపెట్టేశారు. ఆయన జీవితంలో ఎలాంటి సంతోషం లేదు. కృంగిపోయిన వాడై, నిరాశతో, నిస్పృహతో ఒక ఎడారిలో ప్రయాణం చేస్తూ, ఒక కాలు చెక్క కాలు పోయినందున ఆ కాలికి చెక్క కాలు ఒకటి చేయించుకొని కట్టెపట్టుకొని కుంటుకుంటా నడుస్తూ ఎడారిలో ప్రయాణం చేస్తుండగా ఎండ దెబ్బకు అలసిపోయి, ఏదైనా చెట్టు నీడ ఉంటే బాగుంటుండే, ఆ చెట్టు నీడకు నేను కొంచెం తలవలుసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా ఒక చెట్టు కూడా కనబడలేకపోవడం వల్ల కొంత దూరాన ఒక చెట్టు కనబడింది. వినండి అమ్మ. కొంత దూరాన ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు కానీ ఆ చెట్టు కొమ్మలన్నీ ఎవరో నరికేశారు. చెట్టు ఉంది కానీ చెట్టుకు కొమ్మలు లేవు. ఈయన ఆ చెట్టు కింద కూర్చొని, చెట్టా నీవు నేను ఈ రోజు నుంచి స్నేహితులముగా మారిపోదాం. నీవెట్లా కొమ్మలు లేకుండా, ఫలాలు లేకుండా, నీడ లేకుండా, మనుషులకు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి పరిస్థితి లేకుండా నువ్వు ఎలా ఉన్నావో, ప్రజలకు నీడనియ్యకుండా, ఫలాలనియ్యకుండా, మనుషులకు ప్రయోజనకరమైన దానిగా నువ్వు ఉండకుండా ఎలాగా ఉన్నావో, నేను కూడా అలాగనే ఉన్న చెట్టు. నేను కూడా ఎవరికి ఉపయోగకరమైన వ్యక్తిగా లేను. నా కాలు విరిగిపోయింది. పేదరికం నన్ను వెంటాడుతుంది. దారిద్ర్యం నా ఇంటి నిండా ఉంది. నాన్నవారు ఎవరు లేరు. నేను కూడా ఎవరికి ప్రయోజనకరమైన వ్యక్తిగా లేను. నీవు కూడా ఎవరికి ప్రయోజనకర చెట్టుగా లేవు. నీ కొమ్మలు కూడా ఎవరో నరికేసిపోయారు. ఫలాలు లేవు, కొమ్మ లేదు, నీడ లేదు, మనుషులు నీ దగ్గరికి రావడం లేదు. నీవు నేను కలిసి ఇద్దరం ఈరోజు నుంచి ఏమై ఉందాము? స్నేహితులుగా ఉందాము అని చెట్టుతో మాట్లాడుకొని కన్నీరు గార్చి తన దుఃఖమంతా, తన వేదనంతా, తన ఆవేదనంతా ఆ చెట్టుతో చెప్పుకొని చెట్టు దగ్గర ఏడ్చి
మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. వినండి, వెళ్ళిపోయినటువంటి కొంతకాలంకి ఒక 6 నెలల తర్వాత కాలము సంపూర్ణమైంది, వర్షం కురిసింది. ఒక 6 నెలలు టైం గతించిపోయిన తర్వాత మళ్ళీ అదే మార్గంలో వస్తుండగా ఆ చెట్టు పచ్చగా చిగురించి కొమ్మలను పెట్టి ఫలాలనిచ్చి అనేక మంది దాని కింద కూర్చుండుట ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇతడు ఆ మార్గమున వచ్చి ఆ చెట్టును చూసి, ఇదేంటి ఆశ్చర్యం, ఒకప్పుడేమో కొమ్మలు లేకుండా ఉన్న ఈ చెట్టు, ఎవరు దీన్ని ఆశ్రయించలేదు, దీనికి ఎలాంటి ఫలాలు లేవు, ఉపయోగకరమైనటువంటి ఎవరికి కూడా ఎలాంటి ఉపయోగకరమైన చెట్టుగా ఉండకుండా ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు మళ్ళీ కొమ్మలేంటి, ఆకులేంటి, ఫలాలేంటి, ప్రజలేంటి దాని దగ్గర కూర్చోవడం. ఈరోజు ఆ చెట్టు అనేకులకు ఉపయోగకరమైనటువంటి చెట్టుగా, ఫలాలనిచ్చే చెట్టుగా, నీడనిచ్చే చెట్టుగా మారింది. హల్లెలూయా, ఇది దేవుని కార్యాలు. అతడు ఆ చెట్టుని దగ్గరికి వచ్చి కూర్చొని, దేవా, ఈ చెట్టుని ఆశీర్వదించావే, ఈ చెట్టుని సిగురింపజేశావు, ముందు ఎట్లా ఉండేనో అదేవిధంగా ఈ చెట్టుని మీరు వ్యాపింపజేశావు. ఈ చెట్టు కింద అనేక మంది కూర్చొని సేద తీర్చుకుంటున్నారు, ఈ చెట్టు ఫలాలను కూడా అనుభవిస్తున్నారు. ఎంత అద్భుతంగా, ఆశ్చర్యంగా ఈ చెట్టుని ఈ విధంగా నువ్వు ఆశీర్వదించావు దేవా. మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకో స్వామి, నా పాపాలు క్షమించయ్యా తండ్రి, నా దోషాలు క్షమించయ్యా, ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదించయ్యా అని అదే చెట్టు కింద కూర్చొని కన్నీరు గార్చి దేవునికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, దేవుడు ఆ దీనుని మొర విన్నాడు. ఆ దీనుని మొర విని దీవించాడు. అతడు ప్రార్థన చేసిన వారికి స్వస్థతలు కలిగినాయి. అతడు ఎవరికైతే సువార్తను ప్రకటించాడో వాళ్ళందరూ రక్షింపబడ్డారు. వరద వలె జనాలు ఆయన దగ్గరికి రావడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఈరోజు ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాడు. గొప్పగా దీవించబడ్డాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన పేరే సెయింట్ లారెన్స్. సెయింట్ లారెన్స్ అనేటువంటి భక్తుడు గొప్పగా, విరివిగా, వేల లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారినాడని మనము చరిత్ర బుక్లో కూడా చదువుకోవచ్చు. ఆయన దేవుడు అట్లా ఆశీర్వదించాడు. మనం అనుకోవద్దు, ఏదో ఒక రోజు దేవుడు నిన్ను కనికరించి ఎట్లయితే ఆ చెట్టుకు కొమ్మలు లేకపోయినా చిగురింపజేసి అనేక మందికి ఫలాలు ఇచ్చిందో ఆ చెట్టు, ఎలాంటి వారినైనా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన అనుసరించినట్లయితే, ఆయన మనము శరణుజొచ్చినట్లయితే, ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా నిన్ను విస్తరింపజేస్తాడు, దీవింపజేస్తాడు. నిన్ను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నా జీవితం ఇంతే అని అనుకోకండి. నేను దేనికి పనికిరాని దాన్ని, నేను దేనికి పనికిరాని వాడను అనుకోకు. ఖచ్చితంగా దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 136వ కీర్తన, ఇందాక మనం చదువుకున్నటువంటి మాట, 136వ కీర్తన మనం చదువుకున్నాం కదా, దాంట్లోనే ఒక మాట చదువుకుందాం. చూడండి, 134వ కీర్తన
36వ కీర్తన 23వ వచనం చూద్దాము. మనము దీన దశలో ఉన్నప్పుడు చూసారా, ఆయన కృప నిరంతరముండును. ఈ వచనము మనము ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనేను. మన దీన స్థితిని కటాక్షించే దేవుడు, మన పేదరికాన్ని తొలగించి ఆశీర్వదించే దేవుడు, మన దారిద్ర్యానికి పులి స్టాప్ పెట్టే దేవుడు. ఆయన తలుపులు తెరిస్తే ఎవరు కూడా వేయలేరు. ఆశీర్వాదపు తలుపులు ఒకవేళ నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు ఓపెన్ చేస్తే ఇంకా ఎవరు దాన్ని ఆపలేరు. అవి డోర్లో నుండి వస్తాయి, కిటికీల్లో నుండి వస్తాయి, ఎక్కడి నుండి అయినా వస్తాయి. కాకులను తెచ్చి కూడా ఇస్తాయి. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వాదపు డోర్లు దేవుడు తెరిచినట్లయితే అవి వచ్చి పడతానే ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు దీనదశలో ఉన్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, ఆహారము కావాలని అడిగినప్పుడు ఆకాశం నుండి ఆయన ఏం కురిపించాడు? మన్నా. మన్నా దేవదూతల ఆహారము. మన్నా ఎవరి ఆహారము? దేవదూతల ఆహారం అని ఉంది బైబిల్లో. దేవదూతలు తినేటువంటి మన్నా ఆహారాన్ని ఇశ్రాయేలీలో ప్రజలకి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏ కష్టం లేకుండానే, ఏ నష్టం లేకుండానే, చెమట కార్చకుండానే దేవుడు వాళ్ళని పోషించగలిగాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు దీన దిశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మర్చిపోడు. దీన దశలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. తండ్రి లేని వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. పేదవారిని, బీదవారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. భర్త లేని విధవరులనైనా జ్ఞాపకం చేసుకుంటాడు. శ్రమలో ఉన్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరైతే ఏ బాధలో ఉన్నారో, ఏ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మన్నా ఆహారాన్ని, అది దేవదూతల ఆహారము, అది తేనె కంటే మధురము. మన్నా ఎలాంటిదంట? తేనె కంటే మధురమైంది అని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి రుచికరమైన ఆహారముతో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని పోషించిన దేవుడు మనల్ని పోషించగలడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. సింహము పిల్లలు లేమిగలవై ఆకలి కొనినా నా పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరు. కరువులో వారిని సజీవులుగా కాపాడుతాను అన్నాడు. కరువులో కాకుల ద్వారా ఏలియను పోషించిన దేవుడు, పక్షుల ద్వారా పోషించిన దేవుడు, పశువుల ద్వారా పోషించిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? ఆయన మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని దీవిస్తాడు. ఆయన మమ్మల్ని మర్చిపోలేదు. ఎటు తోచని పరిస్థితిలో ఇశ్రాయేల్ ఉన్నప్పుడు ఆహారంతో పాటు నీళ్ళనిచ్చాడు. నీళ్ళని ఎక్కడి నుండి ఇచ్చాడు? సముద్రం నుండా? బండ నుండి ఇచ్చాడు. బండ ఎంత కఠినమైనదో మనకు తెలుసు.
అట్లాంటి పరిస్థితిలో కూడా ఆయన ఆ బండ నుండి సహితము నీళ్ళనిచ్చి నీ దాహము తీర్చగలిగినటువంటి మన దేవుడు. స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్నవాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పండి. ఒకవేళ నువ్వు బాధలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ బాధలను తొలగిస్తాడు, నీ శోధనలు తొలగిస్తాడు, నీ సమస్యలన్నీ కూడా ఆయనే పరిహారి, ఆయనే పరిష్కరిస్తాడు. నీ కష్టాలన్నీ ఆయనే తొలగిస్తాడు. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, లోపల నువ్వు కృంగిపోతున్నావేమో, ఎలాంటి ఆశీర్వాదం లేక అల్లాడిపోతున్నావేమో, పేదరికం నిన్ను తరుముతుందేమో, వ్యాధి నిన్ను భయపెడుతుందేమో, పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయేమో, పరిస్థితుల ప్రభావము నిన్ను వేధిస్తున్నదేమో, నిద్రపట్టకుండా ఉన్నావేమో, తింటే పైకి పట్టకుండా పంటే నిద్రపట్టకుండా ఉన్నావేమో, మనశ్శాంతి లేకుండా నీవు ఉన్నావేమో. యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గర ప్రార్థన చేయి, నీ సమస్యలు చెప్పుకో. ఆయన నిన్ను పరిష్కరిస్తాడు. ఆయననే నీ పరిహారి, ఆయననే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయనే నిన్ను దీవిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి, తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కష్టకాలంలో జ్ఞాపకం చేసుకున్నాడు. నిర్గమకాండం చూద్దాం ఒకసారి. నిర్గమకాండంలో ఈ మాట మనం చూడొచ్చు. 2వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం 2:24 ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పండి, చదవండి. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎంత చక్కటి ఆదరణ కలిగించే దేవుని వాక్యం, ఆదరణ కలిగించే దేవుని వాక్యం. ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలీలను, వారి యొక్క మూలుగులను, చదవండి 24. కాగా దేవుడు వారి మూలుగులను విని చాలు చాలు, దేవుడు వారి మూలుగులను విన్నాడు. ఏమ్మా, నువ్వు మూల కూర్చొని ఏడుస్తుంటే ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావా? నీ ఏడుపు దేవునికి తెలియదా? నీ అంగలార్పు దేవునికి తెలియదా? కుమిలి 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 ఏడుస్తున్న నీ ఏడుపు దేవుడు చూస్తున్నాడు. నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు, నీ బాధను దేవుడు చూస్తున్నాడు, నీ మూలుగులైన వింటున్నాడు. ఆయన వారి యొక్క మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ మూలుగులను విన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన చూస్తున్నాడు, లక్ష్యం కూడా ఉంచాడు మన పట్ల ఆయన కేర్ తీసుకుంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించాడు. దేవదూతలు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకున్నారు. అందుకే ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, సజీవుడవై సజీవురాలవై ఉన్నావు, సంతోషంతో ఉన్నావు. దేవుడు కేర్ తీసుకుంటున్నాడు కాబట్టి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును.
దేవుడు కేర్ తీసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో ఆయన కేర్ తీసుకొని లక్ష్యం ఉంచాడు. నిన్ను దీవించాలని దేవుడు ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పు. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు లక్ష్యం కలిగి ఉన్నాడు. నిన్ను గడ్డకెక్కించాలని, అద్దరికి నిన్ను చేర్చాలని, పరలోకం నిన్ను చేర్చాలని, నిత్యరాజ్యంలో నిన్ను చేర్చాలని ఆయన ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన మన మూలుగులను వింటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను సిగురింపజేయగలడు. మోడు బారిన ఒక మొద్దును సిగురింపజేసి మహావృక్షముగా మార్చిన దేవుడు ఈరోజు నీ పేదరికాన్ని తొలగించి, నీ వ్యాధిని తొలగించి, నీ అనారోగ్యాన్ని తొలగించి, నీ యొక్క సమస్యలను తొలగించి, నీ అప్పులను తొలగించి, నొప్పులను తొలగించి, నీ పాపములను తొలగించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమయం వస్తుంది, ఆ సమయమున దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. నమ్మకముగా ఉండు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. బల మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నియమించబోతున్నాను. నమ్మకస్తులు దేవునికి కావాలి. దేశంలో నమ్మకమైనటువంటి వారిని నేను కనిపెడుతున్నాను. మోసగాళ్ళు నా ఇంట్లో ఉండరాదు. నమ్మకమైన వారిని నేను కనిపెడుతున్నా. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా దృష్టి లోకమందంతట సంచరించెను. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా దృష్టి లోకమందంతా సంచరించెను. యథార్థవంతులు కానరారు. నీతిమంతుడు ఒకడైనా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. రండి, యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య దగ్గర మోకరించి ప్రార్థన చేయి. మోడు బారిపోయినటువంటి ఆ మొద్దును చిగురింపజేసి మహావృక్షంగా మార్చిన, ఫలాలిచ్చే వృక్షంగా మార్చిన, అనేక మందికి ప్రయోజనకరంగా మార్చిన ఆ దేవుడే నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆ రోజు విశ్వాసుల తండ్రి అయిన అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామా లే, నేను చూపించే దేశానికి ప్రయాణం చేయి. అబ్రహామా లే, లేచి రా. నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి బయటకు రా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి మాటను అబ్రహాము విని విధేయుడై దేవుని మాట ప్రకారం వెళ్ళిన అబ్రహాముని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. వెండి బంగారములతో, పశువులతో మహా గొప్ప బహుధనవంతుడుగా ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన గొప్ప ధనవంతుడు. ఆదికాండం 24వ అధ్యాయం మొదట్లో కూడా మనం చూస్తున్నాం. అబ్రహామును దేవుడు అన్ని విధములుగా ఆశీర్వదించాడు. శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా ఆయన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నక్షత్రుల వలె ఆయన ఆశీర్వదించాడు. ఇస్కరేణుల వలె ఆయన సంతానాన్ని ఆశీర్వదించాడు. భూప్రపంచంలో రాజులైనా ఎవరైనా అబ్రహాం సంతానమే. ఈరోజు దేవుడిని నమ్ముకున్న మనము నిరాశపడొద్దు, కురింగిపోవద్దు, కృషించిపోవద్దు, సోలిపోవద్దు, చింత చేయొద్దు, దిగులు పడకు, బుగులు పడకు, భయపడకు, జడియకు, ధైర్యం కలిగి ఉండు. శ్రమ దినమందు నువ్వు కృంగిన ఎడలా, చెప్పండి, శాతగాని వాడవగుదువు. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడలా శాతగాని వాడవగుదువు, దానవగుదువు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కృంగిపోవద్దు. శ్రమలలో సంతోషించడం నేర్చుకో. నిందలలో సంతోషించడం నేర్చుకో. అవమానము కలిగినప్పుడు సంతోషించడం నేర్చుకో. జనులు నిన్ను నిందించినప్పుడు, హింసించినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలవు.
ఆ విషయంలో దేవుని స్తుతించు, సంతోషించు, దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. యథార్థత చెడని పదార్థం. అన్ని పదార్థాలు చెడిపోతాయి. కొంతమంది అన్నం వండి మూసి పెడితే ఏమవుతుంది? 2 రోజులైన తర్వాత ఎండాకాలం అయితే 1 రోజుకు పాసిపోతుంది. అన్నం వండి మూసి పెడితే ఏమవుతుంది? పాసిపోతుంది. కూర వండి మూసి పెడితే ఏమవుతుంది? అన్నీ కూడా చెడిపోతాయి. అన్ని పదార్థాలు చెడిపోతాయి. ఇనుము చెడిపోతుంది, వస్త్రాలు చెడిపోతాయి, నీ పట్టు చీరలు కూడా చిమ్మట కొట్టిపోతాయి. ఈ లోకంలో ఉన్న ఈ ఆస్తులు అంతస్తులు అని అడుగంటిపోతాయి. ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా ఒక రోజున ఏమైపోతాయి? ఆస్తులన్నీ అడుగంటిపోయే రోజు కూడా వస్తుంది. వెండి బంగారము వీధిలో పారేసే రోజు వస్తుంది. అన్నీ చెడిపోతాయి. ఏది చెడంది? యథార్థత చెడని పదార్థం. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మాననే మానడు. తప్పకుండా ఆయన యథార్థవంతులకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. మనము యథార్థతను కాపాడుకో. యోబు కష్టంలో ఉన్నప్పుడు, యోబు శ్రమలో ఉన్నప్పుడు, యోబు శోధనలో ఉన్నప్పుడు దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. యోబు యథార్థతను కాపాడుకున్నాడు. యోబు యథార్థవంతుడని రాసి ఉంది. భార్య వచ్చింది, ఏమయ్యా యోబయ్యా, ఏమయ్యా యోబయ్యా, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా? యథార్థతను వదిలిపెట్టయ్యా. ఒక్కసారి దేవుని దూషించయ్యా. దేవుని దూషించి మరణము కమ్మయ్యా. పనికి మాలిన ఆలోచన, దరిద్రపు ఆలోచన. ఇదొక పనికి మాలిన ఆలోచన చెప్తుంది పక్కన ఉండి. భార్యలు కొంతమంది భర్తలకు మంచి ఆలోచనలు చెప్పాలి, కానీ ఇదేంది పనికి మాలిన ఆలోచన, చచ్చిపోయే ఆలోచన, పిచ్చి పిచ్చి మాటలు చెప్తే మంచి ఆలోచన చెప్పు. యోబు భార్య వచ్చి ఏమన్నది? ఏమయ్యా నా మొగడా, మొగడే కదా, అతని భార్య వచ్చి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని నిందలు వచ్చినాయి, నీ స్నేహితులు నీకు దూరం అయ్యారు, నీ శరీరం కుళ్ళిపోయింది, ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, పశువులు చచ్చిపోయినాయి, ఇల్లు కూలిపోయి పిల్లలు చచ్చిపోయారు. ఏందయ్యా నీ భక్తి, ఏందయ్యా నీ యథార్థత? ఇంకా నువ్వు యథార్థతను వదలవా? ఇదేమన్నా మంచిగా ఉందంటారా ఈ మాట? ఇదేమన్నా పనికొచ్చే మాట నేనా? కొంతమంది ఉంటారు పనికిమాలిన వాళ్ళు, పనికిమాలిన ఆలోచనలు చెప్పి మంచి వాళ్ళని కూడా చెడిపేస్తారు. వాళ్ళు మంచి భక్తులు, పాపం మందిరానికి వస్తుండే మంచి భక్తిలో ఉన్న వాడిని చెడిపేసే ఒకడు వచ్చి గుడి చెడిపోయారా జిమ్క పెట్టా. గుంట నక్కలు కొంతమంది తయారై ద్రాక్ష తోటలు పూత పడితేనంట ఆ పూతను ఖరాబ్ చేసినాయంట. ఎంత ఘోరమైన నక్కలు పాడుగాను దొరకాయి. మళ్ళా ఈ గుంట నక్కలు పట్టుకోవడం మహా కష్టం. మన దాంట్లోనే ఉంటాయి అవి, మనలోనే ఉంటాయి ఇవి, ఇక్కడనే ఉంటాయి, కనబడే దొరకాయి. ఏం పాడు చేస్తున్నాయి ఈ గుంట నక్కలు చెప్పండి? ద్రాక్ష తోటలు పూత పట్టినాయి. పూత పట్టిన ఏమైతే తర్వాత కాతగాసి పండ్లు ఫలాలు ఇస్తాయి కదా, అప్పుడే ఆ పూతను పాడు చేసినాయంట గుంట నక్కలు. పరమగీత గ్రంథంలో రాయబడింది. దయచేసి గుంట నక్కలను పట్టుకోండి, 2 గాళ్ళు పట్టి బండ కొట్టండి అని వాక్యం ఉంది. ఈ గుంట నక్కల్ని పట్టుకొని ఏం చేయాలంట? 2 గాళ్ళు బట్టి ఆ బండ కొట్టి చంపేయాలి. విడిచిపెట్టవద్దు గుంట నక్కల్ని. ఒకవేళ మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడవడు. చాలామంది చెడుపుతున్నారు. వారి యొక్క మాటల ద్వారా కృంగదీస్తున్నారు. వారి యొక్క మాటలు క్రియల ద్వారా అనేక మందిని బలహీనపరుస్తున్నారు. అనేక మంది అభ్యంతరములుగా ఉన్నారు. అభ్యంతరములు కలిగించేవారుగా మనం ఉండవద్దు. అభ్యంతరములు కలిగించేవాని మెడకు ఏం కట్టాలి?
చెప్పండి మీరే. అభ్యంతరములు కలిగించు అని మెడకు ఏం కట్టాలి? కొంతామా? ఏ రాయి కట్టాలి? తిరగల రాయి. తెలుసు కదా మీకు తిరగల రాయి. ఆ తిరగల రాయిని మెడకు కట్టి ఎక్కడ పడేయాలి? లోతైన సముద్రంలో పడేయాలి. వాడు తేలొద్దు. చేపలు తిని ఎండ్రికాయలు తిని అవి బతకాలి. వాని శవం తేలకూడదు అన్నాడు యేసుప్రభు. ఏమ్మా, ఎవరి శవము చెప్పండి? అభ్యంతరములు కలిగించే వారి యొక్క శ్రమ. స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం. డిస్టర్బ్ కలిగించకండి. అటు తోలుకపో. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, యోబు భార్య వచ్చి ఏం చెప్పిందంటే, దేవుని దూషించు. దేవుని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. దేవుని మీద మన్నెత్తి పోసే వాళ్ళు లేరా? సూర్యుని మీద మన్ను వస్తే ఎవరి మీద పడుతుంది? షాటెడు మన్నెత్తి సూర్యుని మీద పోస్తే తన ముఖంలోనే పడ్డది. పైనున్న దేవుని మీద మన్ను వస్తే మన మీద పడుతుంది. జాగ్రత్త. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు సూర్యకిరణాలు అందరిపైన సమానముగా ఉంచాడు. వర్షము కురిసినప్పుడు అందరి మీద సమానముగానే కురుస్తుంది, పడుతుంది. మనం ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుడు కూడా అందరినీ ప్రేమిస్తాడు. ఆయన మనల్ని మర్చిపోడు. ఆయన మన మూలుగుని విన్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని కేర్ తీసుకుంటున్నాడు, లక్ష్యం ఉంచాడు. విశ్వాసమైన మనలందరినీ ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఒక సమయం వస్తుంది, మిమ్మల్ని అందరినీ దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కరిని ఆయన దీవిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం వస్తుంది. ఆగండి, తొందరపడకండి. నిదానమే ప్రధానము, శాంతమే మహాభూషణము, యథార్థమెంతో పదార్థమంతా అని పెద్ద మనుషులు అన్నట్టు కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పడితే వడ్డీతోని వస్తుంది ఆశీర్వాదం. ఆశీర్వాదాలు పొందడానికి మనకు ఏ వరం కావాలి? ఓపిక అనేటువంటి వరం కావాలి. ఓపికతో దేవుని యొక్క వాగ్దానాలను పొందుకోవాలి. వ్యవసాయం వేసిన వాడు 6 నెలలు ఓపికతో ఉంటాడు, ఎదురు చూస్తాడు. ఈరోజు దున్ని విత్తనం వేసిన వాడు ఎన్ని రోజులు చూస్తాడు? ఒక 6 నెలలు ఓపిక పడతాడు. 6 నెలల తర్వాత పంట వస్తుంది. విశ్వాసులమైన మనము ఓపిక పట్టాలి, ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి, క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి. దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది భార్య భర్తలు రోజు కొట్లాడుకుంటారు. వాళ్ళకు ఓపిక లేదు. వాళ్ళని ఒకరినొకరు సహించుకోరు. వారు ఒకరినొకరు ప్రేమించుకోరు. వారు ఒకరిని ఒకరు క్షమించుకోరు. వారు ఒకరిని ఒకరు భరించుకోరు. బైబిల్ ఏం చెప్తుంది? ఓర్చుకోండి, భరించుకోండి, సహించుకోండి, క్షమించుకోండి, ప్రేమించుకోండి, కలిసి బ్రతకండి. దేవునికి స్తోత్రం. చాలు అయ్యా, చాలు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, చూస్తున్నాడు, మన మొర వింటున్నాడు, జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు.
ఒక చెట్టుని విస్తరింపజేసిన దేవుడు, ఒక మోడు బారిపోయిన ఒక మొద్దును దేవుడు చిగురింపజేసిన దేవుడు అదే విధంగా మన జీవితాలను చిగురింపజేస్తాడు. సెయింట్ లారెన్స్ గారిని వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. అన్న ఒకసారి ప్రార్థన చేసింది, నీ సేవకురాలైన నా ప్రార్థన నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మగబిడ్డని ఇయ్యి అన్నది. దేవుడు వెంటనే ఆమె ప్రార్థన దీన దశలో చేసిన ప్రార్థన విని ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు మగబిడ్డనిచ్చి ఆయనకు సంసోను అని పేరు పెట్టిర్రు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సంసోను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ప్రార్థన చేసిండు, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు సంసోన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ఆత్మచేత శక్తి చేత నింపినప్పుడు సంసోను జీవితకాలం అంతా చేసిన దానికంటే ఆ రోజు ఎక్కువగా అనేక మందిని సంహరించి దేవుని మహిమపరిచాడు. ఆ మందిరము కూలగొట్టేశాడు. డాగోరు మందిరమా కూలిపోయి ఘనకార్యం చేశాడు ఆ రోజు. దేవుని బిడ్డ, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. బైబిల్ సెలవిస్తుంది దీనులను జ్ఞాపకం చేసుకునే దేవుడని. మనం యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 41 అధ్యాయం, ఆదికాండం 41 అధ్యాయంలో మనం చూసినట్లయితే యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా బైబిల్ సెలవిస్తుంది. యోసేపు శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, యోసేపుని గుంతలో వేసినప్పుడు, అన్నదమ్ములే ఆయన్ని అసహించుకున్నప్పుడు, ఇంటి వారే శత్రువులైనప్పుడు, ఇంటి నుంచి వెళ్ళగొట్టబడినప్పుడు, ఆయన్ని అమ్ముకున్నప్పుడు దేవుడు మాత్రము యోసేపుని జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? చదవండి ఒకసారి. ఎక్కడ ఉన్నది మాట చూడండి. 41:52 వచనం ఆదికాండంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. 42 మీరు చదివిన మాటనే 41:52 వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అభివృద్ధి పొందించిందని చెప్పి, బాధ కలిగిన దేశం ఐగుప్తులో యోసేపుని ఎంత హింస పెట్టారంటే, నేను ఒక వీడియో చూసిన, యేసు ప్రభుని ఎలాగ హింసించారో యోసేపుని కూడా అదే విధంగా హింసించారు. భయంకరమైన హింస. ఆయనను జైలు వేశారు. అన్నదమ్ములు అతని గోతిలో పడేశారు, అమ్ముకున్నారు. ఎంత ఏడ్చి ఉండొచ్చు, ఎంత కృంగిపోయి ఉండొచ్చు, ఎంత బాధపడి ఉండొచ్చు యోసేపు. బాధ కలిగిన ఆ దేశంలోనే దేవుడు యోసేపుని గుర్తు చేసుకొని అభివృద్ధి పరిచి ఆ దేశానికే రాజుగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. అద్భుతాలు అవి, ఆశ్చర్యకార్యాలు అవి. మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. అద్భుతాలను మనం ఆశించాలి, అద్భుతాలను మనం కోరుకోవాలి. హల్లెలూయా. శ్రమ పాలైన నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కష్టాల్లో ఉన్న నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. సిలువలో దొంగ ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. వెంటనే యేసయ్య స్పందించి ప్రార్థనకు జవాబిచ్చి ఆ దీన దశలో, ఆ కష్టాల్లో, ఆ నష్టంలో, సిలువలో ఆ మేకుల ద్వారా విరలాడబడిన ఆ రక్తంలో మడుగులో పొరలాడుతున్నటువంటి ఆ దొంగను జ్ఞాపకం చేసుకొని ఆయన రక్షించి పరలోకానికి తీసుకెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని మర్చిపోడు. ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఆయన మనల్ని హెచ్చించువాడు. ఒక మాట చదవండి. దీనవృత్తాంతముల గ్రంథము, మొదటి దీనవృత్తాంతముల గ్రంథము 29:12 చదువుకుందాం, ముగించుకుందాం.
29:12 మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఏం రాసి ఉంది? ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. హల్లెలూయా. ఎన్ని రకాల మాటలు మనం అక్కడ చదువుకుంటున్నామంటే, దేవుడు అందరికీ అన్ని విధాలుగా బలపరిచి, చాలామంది కృంగిపోయి ఉన్నారు కదా, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. బలమిచ్చే దేవుడు, బలపరచువాడు, హెచ్చించువాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని ఏం చేసిండు దేవుడు? సింహాసనంపై కూర్చునబెట్టి హెచ్చించువాడు. ఏమేమన్నాడు ఆయన? ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, అన్నీ. ఇంకేం చెప్పాలి? బలమునిస్తారు, పరాక్రమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. రాజులు నీ యొద్దకు వస్తారు, గొప్ప గొప్ప వారిని యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకొని పోతారు. బలము, పరాక్రమమును, ఘనత, ఐశ్వర్యము హెచ్చించు గొప్ప. అందుకే దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించావు, ఎక్కించుము. నిజమే కదా, దావీదును దేవుడు ఎక్కించలేదా? గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును రొచ్చులో ఉన్నటువంటి ఆ దావీదును ఏం చేశాడు చెప్పండి? గొప్ప మహారాజుగా చేసి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? దావీదుని గురించి అనేక మంది ఆశ్చర్యపడిపోయారు. గొర్రెలు ఎక్కడ? ఆయన గొర్రెల కాపరి, చదువు లేదు, శాస్త్రం లేదు, స్కూల్కు పోలేదు. గొర్రెలు మేపుకునే దావీదు ఈరోజు మహారాజు అయ్యాడే. 40 సంవత్సరాలు పరిపాలన జరిగించాడు. దావీదు రాజ్యంలో శాంతి, సమాధానం ఉంది, ధర్మం ఉంది. హల్లెలూయా. గమనించండి, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును మహారాజుగా చేసిన దేవుడు నిన్ను రాణిగా చేయడా? రాజుగా చేయడా? చేస్తాడన్న వాళ్ళు ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేస్తాడా? చేయడా? ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు, సజీవులను మృతులుగా, మృతులను సజీవులుగా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుని మనం నమ్ముకొని ఈరోజు నిరాశ పడుతున్నాము, నిర్జీవమైపోతున్నాము. ఎందుకో? మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, ఎప్పుడు సంతోషిస్తూ ఉండాలి, ఎప్పుడు సమాధానంతో ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు, ఆయన నీకు ఐశ్వర్యం ఇస్తాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీ దీనమొర, నీ మూలుగులు వింటున్నాడు, ఆయన నీపై లక్ష్యం ఉంచాడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక మోడు బారిపోయినటువంటి మొద్దును సిగిరింపజేసి మహావృక్షంగా మార్చిన ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇది మొదలుకొని యెహోవా నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మీ కృప మాతో ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు తండ్రి. ఎవరైతే కృంగిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే ప్రభువా ఇబ్బందుల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, సోలిపోయి ఉన్నారో, సొమ్మసిల్లిపోయి ఉన్నారో, బలమిచ్చే దేవుడవు నీవే నాయనా, బలపరిచే దేవుడవు నీవే నాయనా. ఎవరైతే పేదరికంతో ఉన్నారో, పేదరికం ఎవరినైతే తరుముతుందో, పేదరికం ఎవరినైతే భయపెడుతుందో, అప్పులు ఎవరినైతే భయపెడుతున్నాయో, నొప్పులు ఎవరినైతే భయపెడుతున్నాయో, యేసు క్రీస్తు నామములో అవి కొట్టివేయబడునుగాక. నీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడు. నువ్వు మర్చిపోవు, తల్లి మరిచిన నువ్వు మరువవయ్యా. నీ బిడ్డలను మరవక
విడవక ఎడబాయక నడిపించు, చెయ్యి బట్టి నడిపించు. వాళ్ళ అవసరాలన్నీ తీర్చయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయన, దీవించు నాయన. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పిన దేవుడా, నీ బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేయండి. కలిమి ఘనత నా యొద్ద ఉన్నదని చెప్పినావు. నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దీవించి మహిమ పొంది యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.